హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 85. శ్రీచక్రము. అష్టమావరణము. ఆకృతి షోడశదళ పద్మాకృతి. నామము సర్వాశా పరిపూరక చక్రము. ప్రకృతి సకార ప్రకృతికము. అందుని దేవత కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. ఈ 16 నిత్య యోగినులు. అకారాది 16 స్వరములుగా ఈ షోడశ కమలములందు ఉన్నారు. అందుని యోగినులు గుప్త యోగినులు. చక్రేశ్వరి త్రిపుర సుందరి. ముద్ర సర్వవిద్రావిని ముద్ర. స్థాయి భావము ఉత్సాహము, ప్రధాన రసము వీరరసము. ఈ అష్టమావరణము వరకు వృత్తముల వరకు ఉంటుంది. తరువాత నవావరణము. నవావరణములోని ప్రథమావరణము భూపురము. ఇది చతుస్రాకారంలో ఉంటుంది. ఇందులో ప్రథమ భూపురము, ద్వితీయ భూపురము, తృతీయ భూపురము అని 3 ప్రాకారాలున్నవి. ప్రథమ భూపురము శుక్లవర్ణములోను, ద్వితీయ భూపురము రక్తవర్ణములోను, తృతీయ భూపురము పీతవర్ణములోనూ ఉంటాయి. ఆకృతి చతురస్రాకృతి. నామము త్రైలోక్య మోహన చక్రము. తత్వము పృథివీ తత్వము. అందుని దేవతలు అనిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, గరిమ, ప్రాప్తి అను అష్టసిద్ధులు. అందుని యోగినులు ప్రకట యోగినులు. చక్రేశ్వరి త్రిపుర. ముద్ర సర్వసంక్షోభిణీ ముద్ర. స్థాయి భావము రతి, ప్రధాన రసము శృంగారము. ఇందలి ఆవరణ క్రమము సృష్టి ఆది అనుసరించి అవరోహణ క్రమముగా ఉన్నది. పైనుంచి క్రిందికి ఉపాసకుడు అవరోహణమైన శ్రీచక్రారాచన చేయవలెను. వామకేశ్వర తంత్రములో ఉమామహేశ సంవాదం రూపంలో దేవీ ఖడ్గమాల అనే స్తోత్రం ఉన్నది. అది శ్రీచక్రంలోని నవావరణములను బహుదా వివరిస్తుంది. ఆరోహణ క్రమంలో ఈ నవావరణమును వివరిస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నది అవరోహణ క్రమంలో. ఆరోహణ క్రమంలో బిందు మండలము నవావరణముగాను, భూపురము ప్రథమావరణంగాను ఉంటుంది. ఈ శ్రీ విద్య వలన భోగము, ముక్తి 2 కరతలామలకమవుతాయి. పాదుకాంత దీక్షాపరులైన గురువుల వలన ఉపదేశాన్ని పొంది పార్వతీ పరమేశ్వర శక్తి శివస్వరూపమైన శ్రీచక్రాన్ని విధి విధానంగా అర్చించినట్లయితే ఇహలోకములో సమస్త సంపదలు, సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి తప్పకుండా లభిస్తాయి. స్వస్తి.